ఇక మనం చూసినట్లయితే ఇక పంటలు, ఓకేనా. సో పంటలు అని అంటే మనకి రకరకాల పంటలు ఉన్నాయి కదా. సో ఆ పంటల గురించి తెలుసుకుందాం. సో ఇదన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సీరియల్స్ సచ్ యాజ్ వీట్, ఓకే, అదిగోండి గోధుమలు, రైస్ వరి, మెయిజ్ చెప్పండి అదేంటో మొక్కజొన్న, అవును కదా. ఆ తర్వాత ఇదేం చెప్పండి, మిల్లెట్స్ అంటే సజ్జలు, ఓకేనా, అది కూడా మీకు తెలుసు. ఆ తర్వాత నెక్స్ట్ స్వర్గం అంటే ఏంటి చెప్పండి, జొన్నలు. ఇవి సీరియల్ క్రాప్స్ అన్నమాట. వీటిని తింటే ఏమొస్తుంది, సి గుర్తుపెట్టుకోండి. సీరియల్ క్రాప్స్ తింటే ఏమొస్తుంది చెప్పండి, మనకి కార్బోహైడ్రేట్స్ అవి వస్తాయి. ఏమేంటి చెప్పండి, గోధుమలు, వరి, మొక్కజొన్న, ఓకేనా. ఇక్కడ చిరుధాన్యాలైన సజ్జలు, జొన్నలు, ఓకేనా. సో ఇవి మనకి కార్బోహైడ్రేట్స్ని ఇస్తాయి. మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కావాలన్నాం కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు వీలుంటే ఆ మొక్కల్ని చూడండి ఎలా ఉంటాయి అనే మొక్కలు చూడండి, ఆ గింజల్ని కూడా చూడండి ఎలా ఉంటాయి, ఓకేనా. ఆ తర్వాత పల్సెస్, ఓకేనా. పల్సెస్ నుంచి మనకేమొస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఓకేనా. పల్సెస్ అని అంటే పప్పు ధాన్యాలు, ఓకేనా. వీటి నుంచి మనకు ప్రోటీన్స్ వస్తాయి. ఏమేంటియో చూడండి. ఫస్ట్ గ్రామ్ అంటే ఏంది చెప్పండి, శనగలు, ఓకేనా. ఆ తర్వాత పీ అంటే బఠానీలు, ఓకేనా. ఆ తర్వాత బ్లాక్ గ్రామ్, ఓకే, మినప్పప్పు, మనం దోశలు వేసుకుంటాం చూసారా అది. ఆ తర్వాత గ్రీన్ గ్రామ్, ఓకేనా. గ్రీన్ గ్రామ్ అని అంటే పెసరపప్పు, అంతే కదా. ఆ తర్వాత ఇదేం చెప్పండి, పిజిఎన్పి, గ్రీన్ గ్రామ్ తర్వాత పిజిఎన్పి. మరి దీన్ని బొబ్బర్లు అంటారు, ఏమంటారో మీరే ఒకసారి దాన్ని ఐడెంటిఫై చేయండి, ఓకేనా. ఆ తర్వాత ఇది చూసినట్లయితే లెంటిల్, ఓకేనా. సో లెంటిల్, ఈ లెంటిల్ అనేది కూడా ఒక రకమైనటువంటి ఏంటి పల్సెస్ అన్నమాట. ఇందులో మనకు బాగా ఫెమిలియర్గా ఉండే పల్సెస్ ఏంటి చెప్పండి, శనగలు, బఠానీలు, ఓకేనా. శనగలు, బఠానీలు, మినప్పప్పు, పెసరపప్పు, అంతేనా. సో పెసరపప్పు ఇది వచ్చేసి ఏంటంటే ఇది పిజియన్ పి, ఇది ఒక రకమైన పప్పు. అదేవిధంగా ఇది వచ్చేసి ఇది ఒక రకమైనటువంటి లెంటిల్ అంటారు అనమాట, ఓకేనా. మీకు గుర్తొచ్చిన కాడికి మీరు రిమెంబర్ అయితే చేసుకోండి. పల్సెస్ అంటే ఇవి, వీటిల్లో నుంచి మనకి ఏమొస్తాయి చెప్పండి, ప్రోటీన్స్ అయితే వస్తాయి అన్నమాట, ఓకేనా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయిల్ సీడ్స్ అంటే నూనెనిచ్చేటటువంటి మొక్కలు, అంటే నూనెనిచ్చేటటువంటి నూనె గింజలు మనకి ఫ్యాట్స్ ఇస్తాయి. ఫ్యాట్స్ వేటి నుంచి వస్తాయి అని మనం కానీ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏంటి చెప్పండి, దీని పేరు మీరు చెప్పాలి. సోయాబీన్, ఇది వచ్చేసి వేరుశనగ, ఇది వచ్చేసి నువ్వులు, అంతేనా. చూడండి ఏం చూసాం, సోయాబీన్, గ్రౌండ్ నట్, సెసేమి. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈ చెప్పాలి ఆముదాలు, అవును కదా, క్యాస్టర్. ఆ తర్వాత మస్టర్డ్, అవును కదా, అంటే ఏంటి చెప్పండి, ఆవాలు, లిన్సీడ్, అవిసె గింజలు, ఓకేనా. అదేవిధంగా ఇది పొద్దుతిరుగుడు. సో ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి, ఓకేనా. ఒకవేళ ఈ పేర్లు మీ ఊర్లో ఏమంటారో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఏంటి అనేది, అవి కామెంట్లో చేయండి. ఇందాక స్లైడ్లో కూడా వాటిని ఏమంటారో మీ ప్రాంతంలో ఏమంటారో ఒకవేళ మీరు చూస్తుంటే మీరు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఆయిల్ సీడ్స్ నుంచి మనకి ఏమొస్తాయి చెప్పండి, ఫ్యాట్స్ అనేవి వస్తాయి, ఓకే. తర్వాత మనం చూస్తే ఇక వెజిటబుల్స్, స్పైసెస్, ఫ్రూట్స్, వీటి నుంచి అంటే కూరగాయలు, ఈ స్పైసెస్ అంటే తెలుసు కదా, ఏమంటే సుగంధ ద్రవ్యాలు, పండ్లు, ఇవి మనకేమిస్తాయి, విటమిన్స్ని, మినరల్స్ని ఇస్తాయి. మరి వాటికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఇందులో పండ్లు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం చెప్పిన దాంట్లో మనకి విటమిన్స్, మినరల్స్ వీటి నుంచి వస్తున్నాయి, అవునా. అదేవిధంగా ఇందాక మనం చూసిన దాంట్లో ఏంటి, ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సీరియల్స్లో ఏమొస్తున్నాయి, కార్బోహైడ్రేట్ వస్తుంది, కార్బోహైడ్రేట్ వీటి నుంచి వస్తుంది. పల్సెస్ అంటే వీటి నుంచి ఏమొస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ఓకేనా.
ఆ తర్వాత ఆయిల్ సీడ్స్, వీటి నుంచి ఏమొస్తుంది, ఫ్యాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వెజిటబుల్స్, స్పైసెస్, ఫ్రూట్స్ నుంచి ఏమొస్తాయి అంటే విటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి. ఇక ఫాడర్ క్రాప్స్. ఫాడర్ అని అంటే పశువులకి, మనం తింటే ఫుడ్, పశువులకి వేస్తే ఫాడర్. ఓకేనా, పశువుల కోసం అంటే గడ్డి తింటాయి కదా, వాటి కోసం ఏం పెంచుతారు చెప్పండి, బర్సీమ్, ఓట్స్ ఆర్ సూడాన్ గ్రాస్. వీటిని ఏం చేస్తారు చెప్పండి, పశువుల కోసం అంటే లైవ్ స్టాక్ కోసం పెంచుతారు. వాటికి కూడా బలం రావాలి కదా, అదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, పెంచుతూ ఉన్నాం. అవును కదా, ఈ పెంచే వాటిలో మనం ఏం చేయాలి, ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావాలి. ఇక లాస్ట్ మనం చూసినట్లయితే డిఫరెంట్ క్రాప్స్ రిక్వైర్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్. అన్ని క్రాప్స్కి ఒకే రకమైన క్లైమేట్ కండిషన్ వర్కౌట్ అవ్వదు. క్రాప్ వేరైతే క్లైమేట్ కండిషన్ కూడా వేరైతే. డిఫరెంట్ క్రాప్స్కి టెంపరేచర్ కూడా వేరుగా ఉండాలి. వేరు పంటలకి ఫోటో పీరియడ్స్ కూడా వేరుగా ఉండాలి. ఫోటో పీరియడ్స్ అంటే అర్థం ఏంటంటే కాంతి ఎంతసేపు ఉంది, వెలుతురు ఎంతసేపు ఉంటుందని కూడా. అంటే కొన్నిటికి ఎక్కువ వెలుతురు ఉండాలా, కొన్నిటికి వెలుతురు లేకుండా తక్కువ వెలుతురు ఉండాలా. సో ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. క్లైమేట్ కండిషన్స్, టెంపరేచరు, ఫోటో పీరియడ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పంటకు ఒకే రకంగా ఉంటాయి. వీటిని బట్టి వాటి గ్రోత్ ఉంటుంది, వాటి లైఫ్ సైకిల్. అందుకనే చూడండి, అన్ని పంటలు అన్ని ఊర్లలో పెరగవు. మనకి యాపిల్ ఇలాంటివి చూసినట్లయితే మనం ఏమంటాం, యాపిల్ అనగానే మనకి సిమ్లా అని అంటాం. అది తీసుకొచ్చి మన ఊర్లో పెంచాలంటే కుదరదు కదా. సో అదేవిధంగా కొన్ని రకాల ఫ్రూట్స్ కొన్ని ఊర్లలో ఫేమస్ అని అంటాం. అంటే దాన్ని బట్టి అర్థమైందనంటే డిఫరెంట్ క్రాప్స్కి డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్, టెంపరేచర్, ఫోటో పీరియడ్స్ అవసరం. ఓకేనా. సో గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ సన్లైట్. సో ఒక మొక్క యొక్క పెరగటము, అదేవిధంగా దానికి పూలు పూయటం అనేది సన్లైట్ పైన డిపెండ్ అయి ఉంటుందంట. ఓకేనా. మనందరికీ తెలుసు, యాజ్ వి ఆల్ నో, ప్లాంట్స్ మ్యానుఫ్యాక్చర్ దేర్ ఫుడ్ ఇన్ సన్లైట్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. మొక్కలు తమ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయంటే ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ జరగాలంటే సన్లైట్ అనేది అవసరం. కాబట్టి సన్లైట్ యొక్క ఇంపాక్ట్ గ్రోత్ పైన ఉంటుంది, ఫ్లవరింగ్ పైన కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం చూస్తే సమ్ క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ రెయినీ సీజన్ అంటే జూన్ టు అక్టోబర్ కాల్డ్ ఖరీఫ్ క్రాప్స్. ఇక్కడ ఖరీఫ్ క్రాప్స్ అని, అదేవిధంగా రబీ క్రాప్స్ అని ఇచ్చారు. ఖరీఫ్ అని అంటే దాని అర్థం ఏంటంటే రెయినీ సీజన్. రబీ అని అంటే దాని అర్థం వింటర్ సీజన్. మన భాషలో కాదులేండి, అరబిక్ భాషలో. సో అలా బేస్ చేసుకొని రెయినీ సీజన్లో పెరిగే పంటల్ని ఖరీఫ్ క్రాప్స్ అంటారు. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా, జూన్ టు అక్టోబర్. వింటర్ సీజన్లో ఉండే వాటిని రబీ క్రాప్స్ అంటారు, నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా. సో ఖరీఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, ప్యాడీ, సోయాబీన్, పిజిఎన్పి, మెయిజ్, కాటన్, గ్రీన్ గ్రామ్ అండ్ బ్లాక్ గ్రామ్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. రబీ క్రాప్స్ ఏంటి, వీట్, గ్రామ్, పీస్, మస్టర్డ్, లిన్సీడ్ ఆర్ రబీ క్రాప్స్. సో ఇది గుర్తుపెట్టేసుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా. సో ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ అంటే ఏంటో. సో ఖరీఫ్ క్రాప్స్ అంటే ఏంటి, రబీ క్రాప్స్ అంటే ఏంటి చెప్తాం ఇక్కడ. అదేవిధంగా వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది కదా. సో ఇక మనం చివరిగా వచ్చేసినట్లయితే ఇన్ ఇండియా దేర్ హ్యాస్ బీన్ ఎ 4 times ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ 1952 to 2010 with only 25% increase in the కల్టివబుల్ ల్యాండ్ ఏరియా. 1952 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం దాకా కల్టివబుల్ ల్యాండ్ ఏరియా అంటే మనం సేద్యం చేస్తాం కదా, వ్యవసాయం చేసే ల్యాండ్ ఏరియా పెరిగింది. మీరు అడుగుతారు ఎట్లా పెరిగింది సార్ అని. ఒకప్పుడు ఆ ప్రాంతానికి నీళ్ళే లేవనుకోండి, ఇప్పుడు ఆ ప్రాంతానికి మనం నీళ్ళు అందించామనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రాంతం కూడా ఏం ఏరియా అయింది, కల్టివబుల్ ఏరియా అయిపోయింది అన్నమాట. ఎంత పెరిగింది, 25% పెరిగింది. కానీ ప్రొడక్షన్ ఎన్ని రెట్లు పెరిగింది చెప్పండి, 4 times పెరిగింది అనమాట. అంటే చాలా బాగా పెరిగింది, ప్రొడక్షన్ ఎక్కువ పెరిగింది కల్టివబుల్ ల్యాండ్ కంటే. అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎక్కువగా మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది. సో అలాగ ఎలా వస్తుంది అని మనం కానీ చూసినట్లయితే ఎలాగ చేయగలిగారు ఈ పని అని అంటే 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ చేశారు. క్రాప్ వెరైటీస్, అవును కదా. ఇప్పుడు మీరు కానీ చూసినట్లయితే మార్కెట్లో ఒక మిరపకాయలోనే రకరకాలు ఉంటాయి, ఒక వంకాయలోనే రకరకాలు ఉంటాయి. అంటే క్రాప్ వెరైటీని ఇంప్రూవ్ చేశారు.
రెండవది క్రాప్ ప్రొడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. క్రాప్ ప్రొడక్షన్, అవును కదా, ప్రొడక్షన్ కూడా ఏమైంది, ఇంప్రూవ్ చేశారు. ఎలా చేయాలి, క్రాప్ వెరైటీని చేశారు, ఇంకా చేయాలి క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్. అదేవిధంగా క్రాప్ ప్రొటెక్షన్, మనం ఇవన్నీ పెంచేసుకుంటే లాభంలే, వాటిని ప్రొటెక్ట్ కూడా చేయాలి. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకొని, క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్, క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్, క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. వెరైటీ, ప్రొడక్షన్, ప్రొటెక్షన్. సో ఈ 3 కూడా మీరు నేర్చుకున్నట్లయితే వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.